మెచ్చుకుంటారు. మా అమ్మ పెద్ద సైతాందైనా మా నాన్న మా కోసం ఓర్చుకొని భరించాడు. ఆయన ఫలాలన్నీ మాకే ఇచ్చాడు. ఆయన కాపంతా మాకే ఇచ్చాడు. ఆయన ఏ సుఖం పొందలేదు, ఏ ఆనందం పొందలేదు. టార్చర్ అయినా సరే మా మొఖాలు చూసి బ్రతికాడు మా నాన్న అని. రేపు నీ కాలు మొక్కుతారు, మొక్కకపోయినా పర్వాలా, దేవుడు మెచ్చుతాడు. కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తా ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం.